నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మరి సూర్యాపేట జిల్లా మరి చివ్వెమ్మల మండలం అట. అదే ఇక తాత వార్త వచ్చింది. మరి అది ఏందంటే జర ఇంటనే మంచిగా ఉంటుంది, వినాలి కూడా. మరి ఇంత గోర్జం బయట ఉన్నప్పుడు, మస్తి బయట ఉన్నప్పుడు మక్కెలు అని ఉంటాయి, దాంట్ని సాఫ్ చేయాలి. చేస్తోడు లేకపోతే గిట్టనే అవుతుంది. లెక్క ఏంటంటే సూర్యాపేటలో ఏంది ఇది, చివ్వెముల మండలం దురాజపల్లిలోని స్వామినారాయణ గురుకుల స్కూల్లో దారుణ ఘటన జరిగిందట. గురుకుల స్కూల్ అట, నారాయణ అట, అది నారాయణ్ గురుకుల స్కూల్లో దారుణ ఘటన జరిగింది. ఎందుకు జరిగింది? ఆ గురుకుల స్కూళ్ళనట ఆటోలనంట 20 మందిని ఎక్కించుకొని పోతున్నట అండ్లకు. ఆ ఆటోలో పోయే పిల్లల తల్లిదండ్రులు ఉంటారుగా, అందులో ఒక పేరెంట్స్ అంటే ఒక తండ్రి, ఏమో ఇది ఆటోనేనా ఇట్నేనా ఎక్కించకపోయేది, 20 మందిని ఎక్కించకపోతారా, ఇట్నే ఉంటుందా అన్నాడట. అంతే. నువ్వు ఇట్టా అంటావా అన అందులోకెళ్ళి ఉంటారుగానే వాళ్ళు, ఎవరు మొత్తం దానికి సంబంధించిన వాళ్ళు. అవి ఏంటిది, దాంట్లో ఏమంటారు, అవి అమ్మా చెట్లను కట్ చేస్తారు చూసినావు, కత్తెరలు. చెట్లను కట్ చేసే కత్తెరలు తీసుకొని ఆయన మీద ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తే ఇప్పుడు తీవ్ర గాయాలైనాయట. అవి ఎట్టెట్ట కొట్టి తలగబెట్టురు ఆ ముండా కొడుకులు. ఇప్పుడు ఆయన హాస్పిటల్ వేసారట. పిల్లల ఇంతమందిని ఎక్కించుకపోతారన్న పాపానికి మీరు ఆండ్ల ఉన్నోళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు కొడితే ఎట్లా అన్నట్టు. ఈ ముచ్చట ప్రిన్సిపాల్కి కూడా చెప్పారట. ఇంకా ప్రిన్సిపాల్కి చెప్తే ఏం మాట్లాడుతున్నావు, ఆయనకి మీదంగా దురుసుగా మాట్లాడినట్టు. ఆయన కూడా మోతవారి ప్రిన్సిపాల్ మోతవారి పట్టించుకోపోగా ఇంకా ఆయన సైతం దురుసుగా మాట్లాడినట్టు బాధితులు చెప్తున్నారట. ఇగోది ఇంట్లో వచ్చిందయ్యా, వార్త వచ్చింది. మరి మీరు ఆ పిల్లలు చదువుతుంటే ఆ పిల్లల మీద మీకు మంచి ఉద్యోగాలు వచ్చి లక్షల రూపాయల జీతం ఇస్తారా మీరు మనుషులా? మరి ఏందిరా నాయన, చదువుకున్న తల్లిదండ్రులు ఉంటారు, చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు. అడిగితే అడగొచ్చు, మిమ్మల్ని అడగొద్దా? అడిగిన పాపానికి ఎందుకు 20 మందిని ఎక్కించకపోతారు ఆటోలు అన్న పాపానికి ఇష్టం వచ్చినట్టు వచ్చిర్రంటే మీరు స్కూల్ యాజమాన్యం మొత్తం కలిసి ఏంది అది అంటే సంస్థలో ఏంది మరి అడగొద్దా మిమ్మల్ని? వాళ్ళ పిల్లల కోసం అడగరా? మరి ఎంతమంది ఎక్కించుకోపోతున్నారని ఎక్కడ పోతున్నావురా మనము? ఏ రాజ్యం ఇక్కడ? నాకు తెలిసి మనం నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే ఇదంతా చూస్తుంటే నాకు గుట్టలు గిట్టలు చూస్తుంటే కూడా నేను ఇక్కడ లేనేమో అనిపిస్తుంది నాకు. మరి ఎక్కడున్నావురా మనము? ఏది ఎక్కడ? ఈ దేశము ఇది రాష్ట్రం ఏది కాదా, లేకపోతే ఎక్కడ ఉన్నావా అని అడిగిన పాపాన్ని కొడతారా తల్లిదండ్రులని. మీ బతుకులమ్మ నువ్వయ్యా, మిమ్మల్ని ఏమనంటే మళ్ళీ వేరే టీచర్లు బాధపడుతుంటుంది. ఏముంటుంది మరి, ఒక్కడు తెచ్చిన మచ్చకు ఒక్కడు చేసిన పాపానికి మిగతా టీచర్లు గుండె మీద చేసుకోవాలి ఓసారి, తప్పదిగా. మంచోళ్ళ పేరు కూడా ఖరాబ్ కారా, మీరు మనుషులేనా అంటున్నా. ఇంకా ఆయన ప్రిన్సిపాల్ అట. నువ్వు ఎట్ట ప్రిన్సిపాల్ అయినావో నాకు అర్థం కాలే. ఇది సూర్యాపేట చివ్వంలో జరిగిందయ్యా. మరి గిటువంటి ఘటనలు మరి అక్కడే కాదు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు చెప్తలేరు, ఓటోటి చెప్పక అక్కడక్కడనే మనుగుతాయి అవి. అక్కడక్కడనే మనిగి ఆపుకొని ఊకుంటారు, బయటికి చెప్పరు. అటువంటి రాష్ట్రంలో దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం 100% తల్లిదండ్రులు పాటుపడవచ్చు, కొంతమంది టీచర్లు కూడా పాటుపడతారు. తెలుసా, టీచర్లు తన పిల్లలే అన్నట్టు చెప్తారు చదువు. ఏదో డ్యూటీకి వస్తున్నా పోతున్నా, నా జీతం నేను తీసుకుంటున్నా, వస్తొచ్చింది లేకపోతే లేదు అట్టుంటారు. వినవా? కొంతమంది ఇట్టుంటారు, కొంతమంది అట్టుంటారు. కొంతమంది అట్ట కొంతమంది ఇట్ట అంటే 90% మంది ఇట్నే ఊరు, 10% మందే చదువు చెప్పేటోళ్ళు. మళ్ళీ ఇది కూడా క్లారిటీ ఉండాలి మీకు, లెక్క క్లియర్గా ఉండాలి. 10% మంది టీచర్లే గవర్నమెంట్ టీచర్లు అంటున్నా నేను. 10% మందే చదువు చెప్తున్నారు. అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, సూపర్ చెప్తారు. వాళ్ళ 10% టీచర్లకు సల్యూట్ కొట్టవచ్చు.
మరి మిగతాది ఏం లేదు. వస్తున్నావా వస్తున్నా పోతున్నావో రామచిలుక రాకపోకు బండల్లా మైసమ్మ అని అనుకో చిన్నప్పుడు వాడేది మేము. అట్టా మీకు రాకుడు పోకుడే ఉంది తప్ప టైంకు ఆ బస్సులు అవి మంచిగానే దొరికినాయి. బస్సు పిర్రి ఆ, లక్షల రూపాయల జీతాలు తీసుకున్న బస్సు పిర్రి అవి బాగానే బస్సులు దొరికినాయి. అట్లొకటి పిరి ఇట్లొకటి పిరి టైంకు రాను వెళ్ళిపోను టైంకు రాను వెళ్ళిపోను ఇదే పని. ఎవరికి చదువు వచ్చి తలగబడ్డది? ఏ స్కూల్లో పిల్లలు తీసుకొచ్చి బయట కూర్చోబెడితే ఒక్కరికి చదువు రాదు తలగబడి. చదువు వస్తే చెప్పు తీసుకొని తన్నూరు నన్ను. నేనే చెప్తున్నా. మరి ఎట్టయితుంది అంటే మీరు ఇక్కడే ఉండి బడి చెప్పాలి. మీ పిల్లలు కూడా ఇందనే ఉండాలి, చదవాలి. ₹1,00,000 జీతం ఎత్తుకున్నాడు కాదమ్మా టీచరు సారు. 1,00,000, 1,80,000, 1,70,000, 70, 80 జీతాలు ఎత్తినట్టు కాదు. పిల్లలకు చదువు వస్తలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం అదే లొల్లి అవుతుంది. రాష్ట్రమేమో కానీ మునుగోడులో మొత్తం ఇదే చర్చ. ఏ గ్రామం పోయి ఇదే లొల్లి. బడి చెప్తలేరు బడి చెప్తే ఇక మా జనం బడి చెప్తలేరు అంచోడే ఉండు కానీ మరి బడి ఎడ చెప్పాలి అంచోడు లేడు. మళ్ళా ఇదొకటి ఉంది. మీరంతగా దొరికిరు మరి ఎవరినేమనాలి చెప్పురు. ఇంట్లో బడి చెప్పను బడి ఎట్ట చెప్పాలని ప్రయత్నం చేస్తోడు ఉంటాడు. అట కాదట ఇది కానే కాదట అట కాదట అది ఇప్పటి అంతలా అయితే అది జర టైం పడుతుంది. టైం ఎట్ట పడుతుంది? నువ్వు నేను కలిస్తే బడి తయారాయ్. మనం అందరం కలిసి చెప్తే మేడం నువ్వేం ఉంటావా ఉండి మా పిల్లలకు చదువు చెప్తావా పోతావా? ఎట్లా ₹1,00,000 జీతం ఎందుకు తీసుకుంటున్నావు? మా పిల్లలకు మంచి చదువు చెప్పాలనే కదా. మరి 9 గంటలకు 10 గంటలకు వస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ వస్తారు. రోజు 2 వరుసలు ఎందుకు తిరగాలి మేడం? హైదరాబాద్కు నల్గొండకి ఎందుకు తిరగాల అంటున్నా. ఇన్నే ఉండొచ్చుగా, మీ పోస్టింగ్ ఇన్నేగా అని ఏ ఒక్కడన్నా గ్రామంలో ఉన్న ఏ పెద్ద మనిషి ఏ పిల్లల తల్లిదండ్రులు అని అడిగిరా? అడగలే. అవి అడగరట కానీ ఎందుకు రా నాయన నా నోరేమో మంచిది కాదు. ఓసారి గలీజ్ ఉంటుంది. మంచి చేయండి రా, మనం మనుషులం రా అంటున్నా నేను. మనము మనుషులము. మంచి చేయడానికి కష్టం ఉంటుంది, కొద్దిగా కష్టపడాల్సింది తప్పదు. ఇబ్బంది పడాలి తప్పదు. పడైనా బాగు చేయాలని అంటున్నా నేను. ఇది కథ ముచ్చట. అందుకనే అయ్యా సూర్యాపేట జోలి ఎడికిపోయింది చూసుకో. సూర్యాపేట జర జాగ్రత్త. ఎందుకంటే స్కూల్ కాబట్టి చెప్పిన. ఎక్కడైనా స్కూలే, ఏనైనా బడే, ఏనైనా చదివే, ఏనైనా ఏ అట్నే ఉంటుంది, ఏనైనా బి అట్నే ఉంటుంది. ప్రైవేట్లోకి పోయినా బి అట్నే ఉంటుంది, గవర్నమెంట్కి పోయినా బి అట్నే ఉంటుంది. ఆడ ఆలున్నా అట్నే ఉంటాయి, ఈడ ఆలున్నా అట్నే ఉంటాయి. అందులో ఇంట్లో ఏం మారాయి? బట్టలు మారుతాయి. మళ్ళీ గదొక్కటే అయితే మారుతాయి. బట్టలు మారుతాయి, బూట్లు మారుతాయి, నెత్తి మంచిగా దూకోమని గది ఒక్కటి ఉంటుంది. ఇంట్లో ఎందుకు? ఇండ్లు ఉండవు. మళ్ళీ అవి అడుగుతోడు లేడుగా. 3 రోజులు ఒట్టు కట్టి బట్టలు పట్టినా అడుగుతాడు. తల్లిదండ్రులు లేరు. ఫస్ట్ తల్లిదండ్రులు అడిగిరా మా పిల్లగాడు ఎందుకు ఇట్టుండు, ఏం చదువు చెప్తున్నాం అని గవర్నమెంట్ బడికి పోయి అడిగింది ఎవడన్నా? ఎవ్వరం అడగలే. అందుకనే మనం గిట్టనే ఉంటాం. అందుకనే జాగ్రత్త. మరి అక్కడ కూడా టీచర్లట తల్లిదండ్రుల మీద, తండ్రి మీద దాడి చేసిరట. ఆయన ప్రాణం మరి ఇప్పుడు ఎట్టెట్టుందో తీవ్ర. అంటే చెట్లు కట్ చేసే కత్తులతో అదేంది కత్తెరతో కొట్టిరట. మరి ఎట్టుండొచ్చు? అందుకని ఆయనకు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏ టీచర్లు కూడా అటువంటి పని చేయొద్దు. అక్కడ సూర్యాపేటలో జరిగిందట, చివ్వేంల కాడ. విన్నరా? చివ్వేంల మండలం ఇటువంటి ఘటన జరుగుతున్నాయ్యా. మరి రోజు రోజు చదవాలన్నా చదవద్దా అది అర్థమవుతలేదు. అందుకనే చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.